నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన బాధ్యతలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్ వేదికపై నవ్వులు పోయించినా దేన్ని ఉద్దేశించి చేశారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బాలకృష్ణ మాట్లాడుతూ తాను నటుడిగా, ఎమ్మెల్యేగా, భస్మతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతున్నారని తెలిపారు. అయితే ఈ బిజీ స్కెడ్యూల్ మధ్య తన భార్య వసుంధరాదేవి గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నా కానీ ఒక్కరే భార్య అంటూ ఉంటారు. నా భార్య వసుంధర ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉంటానని చెప్తుంటుంది అని బాలకృష్ణ అన్నారు. ఒకదాన్నైతే హత్తుకుని ఉండలేను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రసంగంలో హైలైట్ గా నిలిచాయి. బాలకృష్ణ చేసిన ఒక్కదాన్నైతే హత్తుకుని ఉండలేను అనే వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన తన వృత్తిపరమైన బాధ్యతలను ఉద్దేశించి మాట్లాడినట్టు అర్థమవుతోంది. ఒక్కదాన్నైతే హత్తుకుని ఉండలేను అంటే కేవలం ఒకే ఒక్క పనికి, సినిమాలకు మాత్రమే పరిమితం కావడం, కట్టుబడి ఉండలేనని, అనేక బాధ్యతలను నటన, రాజకీయం, సామాజిక సేవ ఒకేసారి నిర్వర్తించాల్సి ఉంటుందని, లేదా ఆ విధంగా ఉంటేనే తనకు సంతృప్తి అని పరోక్షంగా చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన తన భార్య మాటలను ఉటంకించి తనకు సినిమా జీవితంతో పాటు ప్రజా జీవితం, సామాజిక సేవలపై ఉన్న నిబద్ధతను సరదాగా చెప్పారు. ఓకే, దాన్ని హత్తుకుంటే మిగతా వాటిని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుందనే భావన ఈ వ్యాఖ్యల వెనుక దాగి ఉంది. ఏదేమైనా బాలకృష్ణ తన బిజీ స్కెడ్యూల్ ను, దాని పట్ల తనకున్న అంకిత భావాన్ని ఈ విధంగా సరదాగా కానీ అర్థవంతంగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. అఖండ 2 సినిమా విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.